వెల్కమ్ టు మై బ్లాగ్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈ డ్రైవర్ ఏమో చూస్తుంటే 103, 104లో పోతున్నాడు, 105లో. ఏం చెప్పాలి బ్రో, రోడ్డును చూస్తాడు, సినిమా చూస్తాడు, ఏం చూస్తాడు. కొన్నిసార్లు నవ్వుతాడు, కొన్నిసార్లు ఊపుతాడు, బండినే ఊపుతున్నాడు వీడు. కార్ అయితే సిఎన్జి, కానీ సిఎన్జి గ్యాస్ కొట్టించేటప్పుడు మాత్రం కార్లో ఎవరు కూర్చోకూడదు బ్రో. ఎవరిని పెట్టినారు, అందరినీ బయటికి దింపేస్తారు, దాని తర్వాతే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఏం ఉండవు బ్రో గుజరాత్లో. ఓన్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది క్యాష్ మాత్రమే. అందుకే ఏటీఎంలో నుంచి విత్డ్రా చేద్దామనేసి అనుకుంటున్నాం. వీడికి తెలుసో తెలియదో కార్డు పెట్టినాడు, తాత కూడా వచ్చి చెప్తున్నాడు. చూడండి బ్రో, ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీయడం కూడా రాదు. వచ్చిన నోట్లు కూడా సీరియల్ నెంబర్ వైజ్, కొత్త నోట్లు. ఇంకా బస్ ఏమో ఆపినరు, బస్ డ్రైవర్ ఇక్కడ పెట్టి సిఎన్జి గ్యాస్ కొట్టించుకోవడానికి అత్తుకొని చూడండి ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడే దగ్గర లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం బ్రో. మేబీ టేకెన్ 5 to 10 minutes అంతే, దిగేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ క్రాస్ చేయాలి మనం ఇప్పుడు. మార్నింగ్ టీ సిప్పేసేసాం మనం ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ అయితే వ్యూ పాయింట్, మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. చూడండి బ్రో, మా ఫ్రెండ్ ఎట్టా నవ్వుతున్నాడు, ముసి నవ్వులు, ఎవరు కానరాలేదని. వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు. చూడడానికి బాగానే ఉంది వ్యూ, అండ్ ఎక్సలెంట్ వ్యూ. మరి ఇది కూడా ఫోటోషూట్స్ కూడా బాగానే వస్తాయి నాకు తెలిసినంత వరకు. చూడండి, మినీ పాండుచేరి. ఇంకా అదిగో మనవాడు మమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు చూడు. ఎవడు గోలా వాడిది. ఇలా ఉండొచ్చా బ్రో? పావురాలు అపాయం. ఇప్పుడు ధాన్యాలు వేసింది. దాని తర్వాత మ్యూజియం ప్రైజెస్ 5 years నుంచి 15 years ఉన్న వాళ్ళకు 50 రూపాయలు మాత్రమే. దాని తర్వాత 15 years ఎబో ఉన్న వాళ్ళకు 100 రూపీస్. మా వాడికైతే పక్కా 100 రూపీస్ తీసుకుంటాడులే, కానొస్తాడు కాబట్టి. ఇంకో మ్యూజియం ఎంట్రీ. మేము వచ్చిన టైమింగ్ అయితే లేదు బ్రో, ఇంకా వెయిట్ చేయాలనుకుంటా. 1 hour, 8:30 అయింది ఇక్కడ ప్రజెంట్. ఇంకొక ½ an hour అయినా వెయిట్ చేస్తే ఓపెన్ అవుతుంది మ్యూజియం ఎంట్రీ. మళ్ళీ వెళ్తాను. మా వాడు చూడు చిరునవ్వు వేస్తాడు. అడిగిపోతాను చెప్పురా. ఇప్పుడే దిగినాం ఫ్రెండ్స్, ఫోటోకి వెళ్తున్నాం. దిగి కూడా గంట అయింది. వీడు ఇప్పుడే అంటున్నాడు. వీడియో మార్చేస్తాడు. లేదు, పద్ధతి లేదు, డెంకొచ్చిండు, తిరుగుతున్నాం. ఏం చేస్తాం, రావాలనిపించింది. ఇంకా బస్ దొరికితే రావాల్సిందే బ్రో. ఇవన్నీ పట్టించుకోకూడదు మనం. ఫిక్స్ అయిపోతే రావడమే. లాస్ట్ కుక్క కూడా మాకు దారి చూపిస్తుంది బ్రో, ఎలా వల్ల అలా ఏం కథ అని. అక్కడి నుంచి ఫోర్ట్ ఉంది, ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా ఉంది. క్లారిటీ అయితే అంత లేదు బ్రో నా ఇక్కడ ప్రజెంట్, కానీ చూసుకోండి. అసలు ఏంటది కూడా తెలియదు నాకు అది. ఇప్పుడు ఎంట్రీ అయినాం బ్రో, టికెట్ తీసేసుకున్నాం. 100, 200. ఓకే, వ్యూ ఎంట్రీ అయినా. ఇంకా ఫొటోస్ ఏం దిగాలి ఆలోచిస్తున్న, ఫొటోస్ దిగుదాం అనేసి. ఇలా టైం ఉంటే దిగడం పక్క. ఫ్రెండ్స్ బండ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తిరగడానికి ఇక్కడ. మా కోసమే
చూడండి వ్యూ ఒకసారి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు 80-90%. అంటే చాలా దూరం మనకు గుజరాత్. హిందీ వస్తేనే రావాలి బ్రో, హిందీ లేకుంటే కోనే బేతు అంతే, ఎవరు నువ్వు అన్నట్టే. ఇది చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. నాకు వచ్చిన హిందీ రాక హిందీ కింద మీద పడి ఏదో ఒకటి చేస్తాను. ఎంట్రీ అయినాం బ్రో. చెట్లు కూడా బాగానే ఉన్నాయి చూడండి. గార్డెన్ ఏరియా కూడా బాగుంది రకరకాల పువ్వులతో. ఎక్సలెంట్ బ్రో. నిజం చెప్పాలంటే వెడ్డింగ్ షూట్కి అయితే బాగుంటుంది. మావాడు చూడండి ఇంకా ఫోటో వీడియో తీసుకుంటాడు. ఆ నడక చూడు, ఆ స్టైల్ చూడు. లోపల వ్యూ పాయింట్ బ్రో ఎక్సలెంట్. మళ్ళీ లోపల బండి కూడా వస్తుంది. బైక్ పార్కింగ్, బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. వావ్. కెమెరా తేడా మర్చిపోయినాం కానీ లేకుంటే హీరో హీరోయిన్ అయిపోరీరా. చిత్రాలు కూడా వేసినారు బ్రో. అప్పట్లో వేసిన చిత్రం. అన్వేషణకుడు. హాయ్ ఫ్రెండ్స్, కోట మీదకి వచ్చాము ఇప్పుడే. కోట మీద నుంచి వ్యూ చూడండి. మా ఫ్రెండ్ అయితే తొంగి చూస్తున్నాడు బయటికి. ఓయ్ మై గాడ్, చాలా దూరం కూడా ఉంది. ఇంకా చాలా పెద్ద కోట ఇది. అది తెలిసినంత వరకు మేబీ ఒక ఆఫ్టర్నూన్ 3 to 4 hours పడుతుంది చూడాలంటే మొత్తం. కానీ ఫిరంగులు అయితే చాలా ఉన్నాయి బ్రో, తెలియడంలే. ఇదైతే కోటే కానీ ఇందులో చర్చ్, ప్రజెంట్ చర్చ్ కూడా ఉంది. సింబల్స్ అవన్నీ ఉన్నాయి. ఏం చెప్తావు? ఏముంది బ్రో, మంచి వ్యూ, మంచి లొకేషన్. టైం దొరికినప్పుడు ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్తో కలిసి రండి, వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది బ్రో, ఒక టైము ప్లాన్ పద్ధతి లేకుండా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పాటు వస్తే అది ఇలా ఉంటుంది. ఏమైంది బ్రో, కష్టం ఏమైనా ఉంటే చెప్పు. వచ్చినావు, ఎంజాయ్ చేస్తున్నాం, చూస్తున్నావు, ఇంతకు మించి ఏం కావాలి చెప్పు. బయటికి పోదాం రా అని పిలుచుకొని వచ్చి బస్సు ఎక్కించి ఇంతవరకు నీకు వచ్చింది ఫ్రెండ్స్. తిరగాలి బ్రో, కానీ లొకేషన్ అదిరిపోయింది. పిచ్చ పీక్స్ లో తిరుగుతున్నాడో ఏమో అర్థమే కావడంలే. ఏముందని వచ్చినావు బ్రో? బాత్రూమ్ కోసమా? అప్పుడు టాయిలెట్స్ ఎట్లా వాడుతున్నాడో చూద్దామని వస్తే మన వాళ్ళు తీసుకున్నారు. వావ్ షేట్, డిసప్పాయింట్ అయినట్టున్నావే. ఏ పంట వేసినారు అనుకుంటావు? గంజాయ్.
నా నా నా. చెప్పు ఏమన్నా. పాపం పిల్లోడు అలసిపోయిండు బ్రో, ఉపవాసం ఉండడని. 2 గంటలు అనుకుంటే ఇది తిరుగుతుంటే ఇంకా ఉంది ఫ్రెండ్స్. మన గోల్కొండ ఫోర్ట్ కన్నా ఇది ఇంకా పెద్దగా ఉంది. అలసిపోయాం ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా పిరంగులే. అప్పుడు యుద్ధం చేసిండ్రో చేయలేదో తెలియదు కానీ కోసం కట్టినట్టున్నారు ఫ్రెండ్స్. కానీ వేరే లెవెల్ ఉన్నాయి పిరంగులు అయితే. ఒక్కదానికి ఇన్ఫెక్షన్ ట్యాగ్ లేదు, ఈ పేరు లేదు, ఏం లేదు. ఎట్లయితే ఏంది మంచి లైట్ హౌస్. ఇప్పుడు అక్కడికే వెళ్తాం బ్రో, మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలా. వెయిట్ చేయండి, వెళ్ళిపోదాం. फैमिलीज लेको 2 जने सुकून से एक टूरिस्ट गाइड को लेको ये करता था वो करता. अरे मशीन गन रे. वाओ బ్రో, KGF का इधर है. KGF మిషన్ గన్ బ్రో. పక్కా వెళ్ళిపోదాం, 2 ఉండయి. KGF లో మిషన్ గన్ ఇది అనుకుంటా, గోల్డెన్ మోడల్. లైట్ హౌస్ బ్రో, లైట్ హౌస్ దగ్గర నుంచి వ్యూ మొత్తం ఇదే. ఇదే ఇంకా వ్యూ ఇక్కడ నుంచి. నేను స్టార్టింగ్ పాయింట్ చూసింది అక్కడ, దాని తర్వాత ఇక్కడ మొత్తం ఇవన్నీ తిరుక్కుంటే ఇటు వచ్చేసినాం. ఇంకా చూడు ఎన్ని ఉండేయో ఫిరంగులు. యుద్ధం అయితే భారీగా జరిగింది బా, అదైతే అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ కూడా పక్క పక్కన ఒకటికి. మావాడు చూడు పైకి వెళ్ళి గడ్డం పీసుకురాదు. ఇంకా ఎంతైనా హీరో అబ్బాయి ఎంత. మావాడు సేఫ్టీ. నువ్వేం పోవచ్చా చిన్న బ్రో, ఏం లేదు. ఇక్కడ కూడా నీళ్ళు నాకు తెలిసినంతవరకు నీళ్ళు పడుతుంటాయి. అక్కడి నుంచి గేట్ ఎత్తితే నీళ్ళు వచ్చేసి దీని కింద కూడా. ఎవరు రాకుండా, పర్మిషన్ లేకుండా ఎవరు రాలేరు నాకు తెలిసినంతవరకు. బ్రో 90 డిగ్రీస్లో కట్టితే ఇంకా బాగుండు, కింద పడి దొల్లుకుంటూ పోదు. 80 డిగ్రీస్లో కట్టినాడు. బండ్లో రావాల్సిందే, బండ్లలో చూడు ఎట్టు వస్తున్నారు. చుట్టుపక్కల చూడు బ్రో. ఇంకా ఇది కూడా చూడు, జైలు అంట ఇది. జైల్ అప్పట్లో ఒకటి. ఇదిగోండి జైల్ ఎంట్రీ. పైనుంచి కిందికి వేసేసి ఇంకా మనుషులు ఎట్టయినా పోనీ జీవితం. ఏమంటావు బ్రో? అయ్యో అయ్యో అయ్యో. మ్యూజియం దగ్గరికి వచ్చేసినాం బ్రో. ఇదిగోండి మా పిల్లోడు టికెట్లు తీసుకొని టికెట్లు ఇస్తాడు. మ్యూజియం, షిప్లో మ్యూజియం. వ్యూ చూడండి, అక్కడి నుంచి టైటానిక్ పోజ్ చేయాలి ఇప్పుడు 2 చేతులు ఇద్దరం కలిసి. ఏం బ్రో ఇద్దామా? అయినా అలాంటివన్నీ కాదు బ్రో. బా వాళ్ళైతే తీసావా? ఇట్లాంటి ఇది ఓకే. నీలగిరి క్లాసు, షిప్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి బ్రో.
ఏరియా మొత్తం షిప్ గురించి డీటెయిల్స్ అండ్ పిక్చర్ చూడండి, ఎంత వ్యూ ఎంత బాగుందో ఇది. కుక్రీ విజిల్ బ్రో, కమాన్ చూద్దాం లోపలే. విజిల్ లోపల ఏమేమి ఉన్నాయి, ఏమి ఎక్విప్మెంట్స్ యూస్ చేశారో మొత్తం. वीडियो बनाए ना ओनली फोटो AK-176 గన్. AK గన్ తెలుసు, AK-47 తెలుసు అందరికి. 176 అంటే ఆ రేంజ్ ఊహించుకోండి ఎలా ఉంటుంది. పర్ సెకండ్కి ఒక్కొక్క బుల్లెట్ వస్తుంటే ఆ రేంజ్, ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే బ్రో చూడు, AK-176 ఇదే నా వెనకలు ఉండేది. అది సరిపోతుంది అనుకుంటే మీరు ఇంకా మీకు ఇంకోటి కూడా చూపిస్తా చూడు. P-21 మిసైల్స్. అర్థం చేసుకో ఇంకా దీని ఫార్మేట్ ఎలా ఉంటుందో. మిసైల్ ఒక్కొక్కటి, ఇటుపక్క 2, ఇటుపక్క 2. Very good. Ship heading. చూడండి బ్రో, ఇంకా మీరు చూస్తారు ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి మీకు. 9 డిసెంబర్ 1971లో 20 hours 40 hours అంటే ఏ టైంలో ఏమేమి జరిగినాయి, ఏం కథ, ఎవరెవరికి వీర్ చక్ర అవన్నీ వచ్చాయి అనేసి డీటెయిల్స్. కొంతమంది పేర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, మెన్షన్ కూడా చేయలేదు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్. కెప్టెన్ కూర్చోడానికి రెస్ట్ ఏరియా. మళ్ళీ ఇక్కడి నుంచి వావ్, Two MDL-grade SSD submarines, INS Sharky and INS Shankar, commissioned in the early 90s. 250 రూపాయలు బిల్ రే. Presently, MDL is executing the order for building 6 Orbital submarines. 1968లో, 1972, 1983లో, 1984, 1992, 2005, 2015, 2021, 2022, 2023, 2025. The last commercial vessels owned by MDL are 2 multi-purpose support vessels, which were exported to clients in Mexico. Submarine, Roy, submarine. MDL is once again poised to tap the export market for marine performance of heavy ocean. We are open to ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసినాం బ్రో మనం అందరం. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో వచ్చేసినాం. పైకి కూడా వెళ్ళొచ్చు, వెళ్దాం. వీళ్ళందరూ వెళ్తున్నారు, ఇప్పుడు వీళ్ళ తర్వాత మనం వెళ్ళు. ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి ఎంత సముద్రం చిన్న కానొస్తుందో. ఎక్కడైనా హైట్ నుంచి చూస్తే ఆ కిక్కే వేరప్ప, నిజం చెప్పాలంటే. అన్నీ చిన్న చిన్నగా కానొస్తాయి, దగ్గర పోతే దోలు తిరిగిపోద్ది. ఇప్పుడు మేము టాప్కి వచ్చేసినాం బ్రో. ప్రజెంట్ అయితే ఏసీ తగిలిచ్చిన, ముందు కూడా ఉందో లేదో తెలియదు నాకు కూడా. వల్టాస్ది AK-360 గన్. అరే గేమ్లో చూసి చూసి బోర్ కొడుతుందిరా, కానీ ఇప్పుడు చూస్తుంటే రియల్గా చూస్తుంటే బాగుంది, ఆ ఫీల్ వేరుగుంది.
ఆ ఫీల్, ఆ కిక్, రియల్గా చూస్తే ఆ కిక్కే వేరప్ప. వావ్. Thank you friends for watching this video.